ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము ప్రవక్త అయిన జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనము. మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుని ప్రజలు పాపము చేయుటను బట్టి కీడు అనుభవించారు. మరలా వారు మంచిగా జీవిస్తే దేవుడు వారికి మేలు చేయుదునని వాగ్దానము చేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, దేవుడు తన దేవాలయ పునర్నిర్మాణ పనిలో తన ప్రజలను పట్టుదల కలిగి పనిని పూర్తి చేయమని ప్రోత్సహించుచు వారికి మేలు చేయుదునని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నేడు నీవు కూడా దేవుని పనిని ఆసక్తితో, పట్టుదలతో, భయభక్తులతో, శక్తి వంచన లేకుండా చేసినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తానని, నీకు మేలు చేస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు మనకు మేలు చేయాలంటే మొదటిగా మనము మన పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి. రెండవదిగా మన పొరుగువానికి న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి. మూడవదిగా మన పొరుగువాని మీద దురాలోచనలు చేయకూడదు. ఎవరైతే తన పొరుగువారితో సత్యమే మాట్లాడతారో, తన పొరుగువారి ఎడల నీతిని న్యాయాన్ని జరిగిస్తారో, యథార్థముగా జీవిస్తారో, దేవుడు వారి ఎడల మేలు చేయను ఉద్దేశిస్తూ ఉన్నాను గనుక మీరు భయపడవద్దని దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీవు కూడా దేవుని పనిని ఆసక్తితో చేసినట్లయితే, ఆ పట్టుదలతో, భయభక్తులతో, శక్తి వంచన లేకుండా నీవు చేసి నీ పొరుగువాని ఎడల నీవు సత్యముగా, నిజాయితీగా, యథార్థముగా జీవించినట్లయితే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని, నీకు మేలు దయచేస్తానని, నీకు మేలు చేయను ఉద్దేశించుచున్నాను కనుక నీవు భయపడవద్దని దేవుడి వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు అనుగ్రహించే మేలును నీవు పొందుకునేలాగన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. మేలు చేయ నీవు ఉద్దేశించుచున్నావు గనక మేము నీ ఎడల ప్రభువా యథార్థముగా జీవించడానికి, మా పొరుగు వారి ఎడల నీతిని న్యాయాన్ని జరిగించడానికి సహాయం దయచేయండి. విశ్వాసంలో ముందుకు సాగే వారంగా ఉండడానికి కృప చూపించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.